ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము. మరొకసారి మనమందరం కూడా దేవుని పాద సన్నిధికి రావటానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యంలో నుండి కొన్ని విషయాలు, ఒకటి మీరు కొత్తగా వస్తున్నారు కాబట్టి నేను తొందరగా అంటే మ్యాక్సిమం తక్కువ టైం తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. అందుకే మనం చెప్పుకోవడానికి చాలా వాక్యాలు ఉన్నాయి, పాటలు, ప్రార్థన, ఆరాధన చాలా ఉంది. కాకపోతే ఎక్కువ టైం మిమ్మల్ని కూర్చోబెట్టడం వల్ల మీకు ఇబ్బంది కావచ్చు. అందుకే కొంచెం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తున్నా, తక్కువలో తక్కువ టైము తీసుకున్నాం. ప్రార్థన విషయమే కావచ్చు, అది వాక్యం విషయమే కావచ్చు. కాబట్టి ఇంతే అనుకోవద్దు. అవునా? మీకు నాకు తెలుసు అక్కడ ఎంత గంటన్నర 2 గంటలు కూడా వాక్యం నడుస్తుంది, ప్రార్థన నడుస్తుంది, ఆరాధన నడుస్తుంది. అవునా? అక్కడ మ్యాక్సిమంలో మ్యాక్సిమం, ఇక్కడ మినిమంలో మినిమం, అంటే తక్కువలో తక్కువ. ఎందుకంటే మీకు ఇంకా ఏం కాలేదు, అలవాటు కాలేదు. కాబట్టి మీకు మంచిగా అలవాటు అయ్యేంత వరకు కొంతవరకు చిన్న చిన్నగా టైం అనేది పెంచుకుంటూ పోతాం. కాబట్టి అందుకే ఇప్పుడు ఏం చేద్దాం, వాక్యం వినే వాతావరణం ఉందా, లేకపోతే ఏమంటా ఉందా? వాక్యం వింటారా? దేవుని మాటలు వింటారా? కాబట్టి మంచి ప్రార్థన పూర్వకంగా వినాలి, చక్కగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ నేను చెప్పిన దాంట్లో ఏదైనా మీకు డౌట్ ఉన్నా మీరు నన్ను అడగవచ్చు. అడిగిన తర్వాత దాన్ని ఏం చేస్తాను, మీకు వివరించడానికి ప్రయత్నం చేస్తాను. అందుకే ఇప్పుడు మనం కొంచెం వాక్యదానంలోకి వెళ్దాం. మనం ఎవరి గురించి నేర్చుకున్నాం బైబిల్లో నుంచి? గడి చెప్పాలి. ఎవరి గురించి? ఒక వ్యక్తి గురించి మనం నేర్చుకుంటున్నాం. పోయినసారి మనం ఏం చేసినాం, కొంత ఏమంట మన మనసులో పుట్టే ఆలోచనలు ఎట్లాంటివి, అవి చెడ్డ ఆలోచనలా, మంచి ఆలోచనలా, అవి మనం పరీక్షించుకోవాలి. ఆ విషయాన్ని నేను పోయిన వారం కొంతవరకు చెప్తున్నాను. అదొక ఎత్తు. అయితే ఇప్పుడు మనం బైబిల్లో నుంచి ఎవరి గురించి నేర్చుకుంటున్నాం? హానోకు. ఎవరు? హానోకు గురించి నేర్చుకున్నాం. హానోకు జీవితంలో వ్యక్తిగతంగా ఆయన ఏ విధంగా జీవించాడు అనేది మనం ఏం చూస్తున్నాం. కాబట్టి హానోకు జీవితాన్ని మనం ఏం చేయాలి, ఇంకా పరిశీలన చేసుకుంటే ఇంకా అనేకమైన విషయాలు నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. కాబట్టి అందుకే ఇప్పుడు ఏం చేద్దాం, హానోకు గురించి కొంచెం చదువుకొని దాంట్లో నుంచి కొంతవరకు పోదాం. ఒకసారి ఆదికాండము 5వ అధ్యాయము 21, 22, 23, 24. హానోకు 65 ఏళ్ళు బ్రతికి మెతుషెలను కనెను. హానోకు మెతుషెలను కనిన తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏళ్ళు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతను లేకపోయాను. హల్లెలూయా. ఇక్కడ హానోకు జీవితం గురించి మనం చూస్తే, హానోకు జీవితం యొక్క శ్రేష్టత అంటే ఆయన ఎంత శ్రేష్టమైన జీవితాన్ని జీవించడం ఇక్కడ రాస్తుంది. అయితే ఇక్కడ మనం చాలా సందర్భాలలో మనం ఏం చేస్తామంటే, మన వ్యక్తిగత జీవితంలో మనం ఏం ఆలోచిస్తామంటే, నేను దేవునితో నడవటానికి, లేదా నేను దేవునిలో ఉండటానికి, లేదా నేను ప్రార్థన చేయడానికి, లేదా నేను సహవాసం చేయటానికి నాకు నా కుటుంబీకులు అడ్డు, లేదా నా కుటుంబీకులు నాతో సహకరిస్తలేరు, లేదా వాళ్ళు నన్ను అర్థం చేసుకొని నన్ను ప్రోత్సాహం చేస్తలేరు అని ఆలోచన మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే హానోకు కూడా ఎవరున్నారు? హానోకు కూడా ఎవరున్నారు? భార్య పిల్లలే కాకుండా ఎవరు కూడా ఉన్నారు? తండ్రులు ఉన్నారు లేదా? తండ్రి, తాతలు, తర్వాత ఎందుకంటే ఆ రోజుల్లో ఎవరు ఎన్ని ఏళ్ళు బతికేది? 100 సంవత్సరాలు బ్రతికేది, 1000 సంవత్సరాలు, అంటే 100 సంవత్సరాలు బ్రతికేది. 1000 కంటే ఎక్కువ దాంట్లేదులే, కానీ ఏమంట 100 సంవత్సరాలు అంటే అర్థం ఏంటిది? హానోకుకి ఎవరెవరున్నారు అనా? తాత ముత్తాతలు ఎవరు, తల్లిదండ్రులు ఉన్నారు, తర్వాత మామలు, అత్తలు, వాళ్ళు వీళ్ళు ఎంతమంది ఉండొచ్చు. ఎంతో పెద్ద కుటుంబం అది, అనా? ఎంతో పెద్ద కుటుంబం. అయితే అలాంటి పెద్ద కుటుంబం కలిగినటువంటి హానోకు ఏం చేస్తూ ఉన్నారంటే, దేవునితో ఏం కావాలనుకున్నా నడుస్తున్నా. అంటే అది ఎలా సాధ్యమైంది? మనం ఎవ్వరు లేకపోతే ఒంటరిగా ఉంటేనే దేవునితో నడవగలుగుతామా, లేదా అందరూ ఉండి కూడా దేవునితో నడవగలుగుతామా? అందరూ ఉండి కూడా దేవునితో నడవగలము అని ఎవరు రుజువుపరిచారు? హానోకు జీవించి చూపించాడు.
ఈరోజు చాలా మందికి ఎట్లా ఉంటది, నాకు ఎవ్వరు లేకపోతే, ఎవ్వరు అడ్డం లేకపోతే, ఎవ్వరు ఏమనకపోతే, ఎవ్వరు నా జోలికి రాకపోతే నేను మంచి ఆలోచన కలిగి నేను దేవునితో నడుస్తాను. ఒకవేళ ఎవరైనా ఏదనంటే నా మూడు పాడైపోతుంది, తర్వాత నా మనసు పాడైపోతుంది, అప్పుడు నా ప్రార్థన చేయబుద్ధి కాదు, వాక్యం వినబుద్ధి కాదు, తర్వాత సావాసం చేయబుద్ధి కాదు, అసలు దేవుడు అంటేనే నాకు అప్పుడు ఏమైతుంది, చిరాకులు వేస్తుంది. అంటే అర్థమేంటిది హానోకు వంటి జీవితం. హానోకు ఏం చేసిండు, ఎంతో మంది బంధుమిత్రులు ఉన్నారా లేదా, ఆయన ఏకాకి కాదు, ఒంటరివాడు కాదు, అనాథ కాదు, తల్లిదండ్రులు లేరు, భార్య పిల్లలు లేరు, ఎవ్వరు లేరు, ఒంటరిగా ఏదో కొండల మీదకి పోయి తపస్సు చేసుకుంటూ దేవునితో నడిచినాడు కాదు. అందుకే వాక్యం ఆయన ఫ్యామిలీ లైఫ్ గురించి ఏమని చెప్తుంది, చాలా స్పష్టంగా చెప్తుంది. ఏమంట, ఆయన భార్య ఉండి, భార్యతో పాటు ఎవరు కూడా పిల్లలు కూడా ఉన్నారు. భార్య పిల్లలు కలిగి ఉండి కూడా, ఇంకా బంధుమిత్రులు కలిగి ఉండి కూడా ఆయన దేవునితో నడవగలిగాడు. అది ఎలా సాధ్యమైంది? నీకు దేవునితో నడవాలనుంటే అది సాధ్యమవుతుంది. నీకు దేవునితో నడవాలనుంటే అదేమవుతుంది, సాధ్యమవుతుంది. ఒకవేళ నీకు దేవునితో నడవాలని లేదనుకో, అప్పుడేమవుతుంది, అది సాధ్యం. అప్పుడు నువ్వేం చూపిస్తా, ఒకసారి వీళ్ళని చూపిస్తా, ఒకసారి వాళ్ళని చూపిస్తా, ఒకసారి వాళ్ళని చూపించి నువ్వు మూడ్ ఆఫ్ అయిపోయి ఏమంటా, నాకు దేవుడు వద్దు, నాకు దెయ్యం వద్దు, నాకు బతికే వద్దు, నాకు అది వద్దు, నాకు ఇది వద్దు అని మాట. నీకు దేవునితో నడవాలనే సిన్సియారిటీ ఉంటే, దేవునితో నడవాలనే ఒక మంచి మనస్సు ఉంటే ఏమైతుంది, ఎంతమంది అయినా ఉండని, వందల వేల బంధువులు ఉన్నా సరే ఏం కాదు, ఎవ్వరు నీకు అడ్డు కాదు. ఎంతమంది అయినా ఉండని, వాళ్ళెవరూ నిన్నేం చేయలేరు, దేవునితో నడవకుండా ఆపలేరు. వాళ్ళ తరం కాదు, మరి వల్ల కాదు. హానోకును ఆపగలిగారా? హానోకు దేవునితో నడవకుండా, దేవునితో సన్నిహితంగా ఉండకుండా భార్య ఆపగలిగిందా? కని పెంచిన పిల్లలు ఆపగలిగిరా? లేదా అత్తామామ, తల్లిదండ్రులు, వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఆపగలిగినరా? ఎవరూ ఆపలేకపోయారు. ఎందుకంటే హానోకుకు దేవునితో నడవాలని ఏముంది, మనసుంది. అట్లాగే నీకు దేవునితో నడవాలనే మనసు నీకుంటే ఏం కాదు, ఎవరు కూడా దేవుడి నుంచి నిన్ను దూరము చెయ్యజాలరు. మనమేమనుకుంటా, లేదు నేను మంచిగా ప్రార్థన చేద్దామనేసరికి ఏమైపోయింది, వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు, అందుకే ప్రార్థన చేయబుద్ధి కాలేదు. ఎవరైనా ఏదన్నా అన్నప్పుడు ప్రార్థన ఎక్కువ చేయాలా, తక్కువ చేయాలా? ఎవరైనా ఏదన్నా బాధకరమైన సంఘటన జరిగిందనుకో, అప్పుడు ప్రార్థన ఎక్కువ చేయాలా, తక్కువ చేయాలా? ఎందుకు? వీళ్ళు నన్ను ఆపడానికి లేదా నన్ను ఆటంకపరచడానికి ఎంత ప్రయత్నం చేసినా నేను నా దేవునితో నడుస్తా, నా దేవునితో నేను నా సమయాన్ని గడుపుతా, నా దేవుని సన్నిధిలో ఉండి నా దేవుణ్ణి ఏం చేస్తా, స్తుతించి ఆరాధిస్తా అని చెప్పి ఏం కావాలి, పట్టుదలతో ఆ పని చేయాలి. చీటికి మాటికి మూడ్ ఆఫ్ అయిపోయి మనసు ఏం బాగాలేదు అనుకుంటూ పోతే నీ మనసు ఎప్పుడు బాగైతుంది? పొద్దున కాకపోతే సాయంత్రం కాకపోతే పొద్దున ఏమైతుంది, మనసు పాడైపోయే ఉంటది. అందుకే జీవితంలో ఏం కావట్లేదు, దేవునితో నడిచే అనుభూతి లేదు. దేవునితో నడవటం అంటే ప్రార్థనలో కూర్చోవడం కాదు. దేవునితో నడవటం అంటే ప్రార్థనలో కూర్చోవడం కాదు. ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరూ దేవునితో నడిచేటోళ్ళు కాదు. దేవునితో నడవాలంటే ఏం కావాలి, పట్టుదల ఉండాలా. ఏది ఏమైనా సరే, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే నేను నా దేవునితో నడుస్తాను అనే పట్టుదల ఉంటేనే మనం ఏం కాగలుగుతాం, దేవునితో నడవగలుగుతాం. లేకపోతే నడవలేం. వాళ్ళేదో వచ్చి ఏదో అన్నారు, వీళ్ళేదో వచ్చి ఏదో అన్నారు, నువ్వు ఆడికి ఎందుకు పోతున్నావు, ఈడికి ఎందుకు పోతున్నావు, ఆ ప్రార్థనకి ఎందుకు పోతున్నావు, ఆ దేవుని దగ్గర పోయి భక్తిపరుడు అయిపోయినావా, ఇట్లా అట్లా ఇటు నేను కృంగదీసేటోళ్ళు ఉంటారు, నిన్ను ఎగతాళి చేసేటోళ్ళు ఉంటారు, నిన్ను నానా విధాలుగా అవమానపరిచేటోళ్ళు ఉంటారు, రకరకాల మాటలు చెప్పి నేను వెనక లాగాలని చూసేటోళ్ళు ఉంటారు. వాళ్ళందరి మాటలు నువ్వు పట్టించుకుంటావు అంటే అర్థం ఏంటిది, నీకు దేవునితో నడవాలనే ఏం లేదు, పట్టుదల లేదు. నీకు దేవునితో నడవాలని పట్టుదల ఉంటే ఎవ్వరు ఎన్ని మాటలు అన్నా సరే ఆ మాటలు నువ్వేం చేస్తా, పట్టించుకోవు. ఆ మాటలు నువ్వు పెడచెవిన పెడతా. నీకు ఒకటే మాట, నా దేవుడు చెప్పిన మాట చొప్పున నేను జీవిస్తా.
నా దేవునితో నేను సహవాసం చేస్తా, ఆయన సన్నిధిలో నేనేం చేస్తా, నా సమయాన్ని గడుపుతా అని నువ్వు సమర్పణ చేసుకుని ఆ విధంగా జీవిస్తా. అని ఈరోజు ఏముంది, ప్రతిసారి ఏ రోజు నువ్వు సంతోషంగా ఉన్నావో చెప్పు, ఏ రోజు నువ్వు సంతోషంగా ఉంటావో చెప్పు, ఏ పూట నువ్వు సంతోషంగా ఉంటావో చెప్పు, ఎవరు మాట్లాడితే నువ్వు సంతోషంగా ఉంటావో చెప్పు. ప్రతిసారి మనసు ఏమంటా పాడు చేసుకుంటూ ఉంటే నువ్వు దేవునితో నడవగలుగుతావా? వీళ్ళు ఏదన్నా అంటే నీకు బాధే, వాళ్ళు ఏదన్నా అంటే నీకు బాధే, వాళ్ళు చూసినా బాధే, వీళ్ళు పలకరించినా బాధే, పలకరియకపోయినా బాధే. నేను మరి ఏ రకమైన మనస్తత్వం కలిగి ఉంటే దేవునితో ఎప్పుడు నడవగలుగుతావు, ఎట్లా నడవగలుగుతావు? అందుకే ఏం చెయ్యాలా, ఏది ఎవ్వరు ఎట్లా ప్రవర్తించునో మనకు వద్దు. వాళ్ళు నన్ను చూసి నవ్విరా నవ్వలేదా నాకు అనవసరం, వాళ్ళు నాతో మాట్లాడరా నాకు అనవసరం. నేనేం కావాలి, నా దేవునితో నేను ప్రతి దినం నడవాలి. ప్రతి దాన్ని నువ్వు పట్టించుకున్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది? మొదట్లో ఏముండేది, నేను ఎందుకంటే నేను ట్రైనింగ్ లో ఉన్నప్పుడు చాలా మంది ఉండేది. ఇటు చూడు, ఇద్దరు ట్రైనింగ్ లో ఉన్నప్పుడు చాలా మంది ఉండేటప్పుడు వాళ్ళు ఏం చేసేది, ఇద్దరు ముగ్గురు కూడుకొని మామూలుగా మాట్లాడుకుంటే నేను పోగానే మాటలు బంద్ చేసేసరికి నాకేం డౌట్ వచ్చేది, వీళ్ళేదో నా గురించి మాట్లాడుకున్నారు, నాకు సహజంగా అందరికి అనిపిస్తారా, నాకు అనిపించేది. ఇక అది నేను చూసుకొని దాన్ని మనసులో పెట్టుకొని బాధపడుతూ, ఎందుకంటే అప్పుడు వాక్యం తెలియదు నాకు, నేను అప్పుడు ఇంకా వయసులో ఉన్నా కాబట్టి, చిన్న వయసు, ఇంకోటి నాకు అది తెలియదు కాబట్టి ఇదే చేశాను. కానీ తర్వాత రాను వాక్యం అర్థమైపోయినాక నాకేమనిపించింది, సరే వాళ్ళు నా గురించి ఎంత మాట్లాడుకున్నా నాకు సంబంధం, ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ తెలుసుకుంటూ పోతే, వాళ్ళు అన్నదానికి నేను బాధపడుకుంటూ పోతే నేను ఎప్పుడు సంతోషంగా ఉండగలుగుతా? ఎవరు ఏం చేసినా నేను బాధపడుతూనే ఉంటా. అందుకే ఈరోజు ఏం చేయాలంట, పట్టుదల కావాలి. ఎవరితో? దేవునితో నడవాలనే పట్టుదల నీకుంటే ఏమైతుంది? దేవునితో నడవాలనే పట్టుదల ఉంటే ఎవరు ఎన్ని అన్నా సరే ఏం కాదు. అనా కొంతమంది ఎట్లా ఉంటదంటే, వాళ్లకు ఏమంట, ఈ వర్షాకాలం వచ్చినప్పుడు మబ్బులు చేసే చూడు, ఆ మబ్బులు తేలనీకి ఎన్ని రోజులు పడుతుంది? వర్షాకాలం వర్షం పడే ముందు మబ్బులు వస్తాయా? అది తేలనీకి ఎన్ని రోజులు పడుతుంది? అవునా కదా? కనీసం అదేమైతే ఒక పూటకైనా వర్షం కొట్టి తర్వాత ఎండ వస్తుంది. కొంతమంది మబ్బులు ఏం కాదు, రోజుల తరబడి ఎండనే రాదు, అట్లనే ఉంటుంది మూడిగా. అయినా ఎప్పుడు చూసినా ఇట్లనే ఉంటాయి. ఎందుకంటే ఆ మబ్బులు ఏమైతలేవు, వదలేవు, ఎండ వస్తలేదు. అట్లా ఉంటే అందుకే ఇప్పుడు ఏం చేయాలంట, ఏముండాలంట? పట్టుదల. ఏముండాలంట? పట్టుదల. చూడండి ఒకసారి కీర్తన 119వ కీర్తన. మైక్ డిస్టర్బెన్స్ అవుతున్నట్టు, కట్ అయింది ఎందుకు ఏం మరి. ఉమ్ 119వ కీర్తన 57. 119వ కీర్తన 50. ఒకటి ఎక్కడ అంటే 55 చదవండి ఫస్ట్. 55. యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను. నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నానా? నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. హల్లెలూయా. ఏంది వరం? వరం అంటే ఏంటి? గిఫ్ట్. దేవుని ఉపదేశం చొప్పున, దేవుని వాక్యం చొప్పున నడవటమే మనకు దేవుడిచ్చిన బహుమానము, దేవుడిచ్చిన పెద్ద వరం. కింద యెహోవా నీవే నా భాగము, యెహోవా నీవే నా భాగము, నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని
నేను నిశ్చయించుకొని ఉన్నాను. హల్లెలూయా. నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకుందునని ఏం చేశా? నేను నిశ్చయించుకున్నా. అంటే ఎవరు ఏ విధంగా ప్రవర్తించినా, అది రాత్రైనా పగలైనా, అది ఎండైనా వానైనా, ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను నిశ్చయించుకుంది ఒకటే, దేని ప్రకారంగా నడవాలి? దేవుని వాక్య ప్రకారం నడవాలి, దేవునితో నడవాలి, దేవునితో ఉండాలి. హల్లెలూయా. అట్లాంటి నిశ్చయిత ఉన్న వాళ్ళు మాత్రమే హానోకు వంటి జీవితాన్ని జీవిస్తారు. అట్లాంటి నిశ్చయిత ఉన్నవారు మాత్రమే పరలోక రాజ్యానికి పోతారు. ఇక చీటికి మాటికి నీకు అంతా బాగుంటేనేమో ఏం కావాలి? దేవయ్య కావాలి. ఏం కావాలి? దేవా 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 దేవా. అంతా బాగుంటే దేవుడు ప్రేమ, దేవుడి మీద ప్రేమ. ఒకవేళ దేవుడు ఏదైనా బాగాలేదనుకో, నాకు దేవుడు దేవద్దు, దేవుడు ఏం చేసిండు, దేవుడు ఏం చూసిండు. ఇదెక్కడ న్యాయం? ఇదెక్కడ న్యాయము? రైట్నా? ఇదెక్కడ న్యాయము? నాకెట్లా ఉన్నా సరే, ఇప్పుడు హానోకు జీవితంలో రోగం రాలేదా? సమస్యలు రాలేదా? ఇబ్బందులు రాలేదా? ఏ కష్టం లేకుండా హానోకు దేవునితో నడిచిందా? 300 సంవత్సరాలు నడిచిన 300 సంవత్సరాలు ఏమి కాలేదా? 300 సంవత్సరాలు ఏమి చెప్పాలి, ఏం కాలే? అయ్యే ఉంటే అయ్యి ఖచ్చితంగా. ఎందుకంటే వాక్యంలో ఏముంది? స్త్రీ కనిన నరుడు ఏం కనంట? కొద్ది దినముల వాడు. అంతేకాకుండా ఏం కలిగి ఉంటాడంట? మిక్కిలి బాధ నొందుడు. అంటే అర్థం ఏంటిది? స్త్రీ ద్వారా పుట్టిన ప్రతి నరునికి, ప్రతి ఒక్కరికి ఏముంటాయి? బాధలు ఉంటాయి. బాధలు లేని మనుషులు ఈ భూమి మీద రాలేదు ఎవరు కూడా. ఈవెన్ యేసు ప్రభువే శరీరధారికి ఈ లోకానికి వచ్చినప్పుడు బాధలు పడ్డాడు. కాబట్టి బాధలు ఉన్నప్పుడు దేవుడు వద్దనుకోవడం, అన్ని కొంచెం అనుకున్నట్టుగా జరిగితే దేవుడు కావాలనుకోవడం, ఇది ఎవరు చేసే పని కాదు. దేవుని వాక్యానుసారంగా నడవాలనుకుని నిశ్చయత తీసుకుంటారు, అలాంటి వాళ్ళు చేసే పని కాదు. అందుకే ఈరోజు చాలా మంది ఏం చేస్తా చెప్పండి, ఏం చేస్తా? అదే కట్ అవుతాం కాబట్టేసి చాలా మంది ఏం చేస్తారు చెప్పండి? కొంచెం బాధలు వస్తే ఏమైపోతుంది? 3 ఖరాబ్ అయిపోయామంటాం. ఎవరొద్దు? దేవుడొద్దు. ఏం చేసిండు దేవుడు నాకు? అంటవా లేదా? కొంతమంది బయటికి అంటారు, కొంతమంది బయటికి ఆనారా అంటే. కానీ మొత్తానికైతే ఆలోచన అదే ఉంటది. ఎందుకు అంటే నీకు అనుకూలంగా దేవుడు మెసులుకుంటేనేమో దేవుడు కావాలి, నీకు అనుకూలంగా దేవుడు మెసులుకోకపోతే నీకు దేవుడు వద్దు. అంటే అర్థం ఏంటిది? మనుష్యుడు ఏం చేస్తున్నా? దేవుని వాక్య ప్రకారంగా నడిచే ఏం లేదు నిశ్చయిత వారికి, ఆ పట్టుదల వారికి లేదు. ఎవరికైతే దేవుని వాక్య ప్రకారంగా నడిచే పట్టుదల ఉంటుందో, ఎవరికైతే దేవుని వాక్య ప్రకారంగా నడవాలనే నిశ్చయిత తీసుకుంటారో, వాళ్ళు ఏం చేస్తారు? బాధలే రాని, కష్టమే రాని, ఇబ్బందులే రాని, హింసలే రాని, ఎన్ని పరిస్థితులు వచ్చినా వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టరు. ఎందుకంటే నేను దేవునితో నడుస్తా అని నిర్ణయం తీసుకున్నావు. నేను దేవునితో ఉంటా అని నువ్వు సమర్పణ చేసుకున్నావు. నువ్వు దేవునితో నడుస్తా అని ఏం చేసినావు? పట్టుదల కలిగి సమర్పణ చేసుకున్నప్పుడు ఏది వచ్చినా సరే దేవుణ్ణి విడిచిపెట్టవు. ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంది? చీటికి మాటికి ఎవరొద్దు? నాకు దేవుడు వద్దు అర్థమైందా? కానీ వాక్యం ఏమనుంది? ఇక్కడ ఏముందంట? ఉపదేశ ప్రకారంగా దేవుని ధర్మశాస్త్రము చొప్పున దేవుని వాక్యమును అనుసరించి, దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి, ఆయన ఉపదేశమును అనుసరించి నడుచుకోవటం అనేది ఏంటిదంట? మనకివ్వబడిన వరం. ఇలాంటి వరాన్ని మనం ఏం చేసుకోవద్దు? ఓలిపోవద్దు. చాలా మందికి ఏం వరం కావాలి? ఆత్మవరాలు కావాలి. ఏం వరాలు? ప్రవచనాలు చేసే వరాలు కావాలి, అద్భుతాలు చేసే వరాలు కావాలి. కానీ దేవుడు ఏదిచ్చిండు? అటన్నిటికంటే శ్రేష్టమైన వరం ఏంటిది? ఆయన వాక్యానుసారంగా నడవటమే దేవుడిచ్చిన వరం. ఆయన ధర్మశాస్త్రం చొప్పున నడవటమే దేవుడిచ్చిన గొప్ప వరం. ఆయన వాక్య ప్రకారంగా నడవటమే దేవుడిచ్చిన గొప్ప వరం. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు నాకు వద్దు అనుకునే వారికి ఏం లేదు? ఈ వరం గురించిన అవగాహన. నీవు దేవుని వాక్య ప్రకారంగా నడిచే ధన్యత దేవుడిచ్చినందుకు సంతోషించాలి.
దేవుని వాక్యము నీ చెవున పడుతున్నందుకు నువ్వు సంతోషించాలి. దేవుని వాక్య ప్రకారంగా నడిచే అవకాశాన్ని దేవుడు నీకు నీ కుటుంబానికి కల్పిస్తున్నాడంటే ఏం చేయాలి? సంతోషించాలి. ఇది దేవుడు అందరికి ఇచ్చేదే కాదు. దేవుడు ఏం చేసిండు? నిన్ను ఎన్నుకొని నీకు ఈ వరాన్ని ఇచ్చిండు. ఈ వరం నీకు ఇచ్చినప్పుడు ఈ వరాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలా లేకపోతే కోల్పోవాలా? అందుకే ఈరోజు చాలా సంఘాల్లో చాలా మంది ఏం చేస్తారు? ఏం వరం కోసం? ప్రవచన వరాల కోసం, లేదా తర్వాత ఏ వరం? అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే వరాలు, లేదా ఇట్లాంటి వరాల కోసమే వాళ్ళు కనిపెట్టుకొని ఉంటారు. కానీ దేవుడు అందరికి ఇచ్చిన వరం ఏంటిది? వాక్యానుసారంగా నడిచే వరాన్ని దేవుడు ఇచ్చాడు. వాక్యానుసారంగా నడవటం అనేది మామూలు విషయమో, దేవుడు నీకు ఇచ్చిన వరం అని. హానోకుకి దేవుడు ఆ వరాన్ని ఇచ్చినప్పుడు హానోకు ఏం చేసుకున్నాడు? ఉపయోగించుకున్నాడా లేకపోతే తిరస్కరించిండా? హానోకుకి దేవుడు 300 సంవత్సరాలు దేవునితో నడిచే వరాన్ని ఇచ్చిండు. హానోకుకి దేవుడు 300 సంవత్సరాలు దేవునితో నడిచే వరాన్ని, ఆ వరమును ఆయన గ్రహించి ఆ వరం చొప్పున ఆయన జీవించు. కాబట్టి అందుకే ప్రియులారు ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నువ్వు వాక్యానుసారంగా లేవు అనుకోవడానికి మనం లేవు. ఎవరికి వాళ్ళే వాక్యానుసారంగా నడవాలి. ఎవరికి వాళ్ళే వాక్యానుసారంగా ఏం కావాలి? నడవాలి. ఒకరి మీద ఒకరు ఏలెత్తి చూపించుకోవడానికి మనము బ్రతకటం లేదు. ఒకవేళ హానోకు వేరే వాళ్ళని చూసి ఉంటే ఏం చేసేవాడు? దేవునితో నడిచేవాడా? దేవునితో నడవగలిగేవాడా? హానోకు ఎవరిని చూసి ఏం కాలేదు, తీర్పులు తీర్చి వాళ్ళని చూసి మత్సరపడి, వాళ్ళని చూసి కుళ్ళుపడి, లేదా వాళ్ళని చూసి ఇవేం చేయలేదు. ఆయన లక్ష్యం ఉదయం లేస్తే రాత్రి దాకా ఏంటిది? నేను నా దేవునితో నడవాలి, నేను నా మనస్సాక్షిని అనుసరించాలి, నేను నా దేవుని అడుగు జాడల్లో నడవాలి అని ఏముంది? ఆ గురి కలిగి జీవించిండు. అందుకే హానోకు దేవునితో నడవటంలో ఏం కాలేదు, ఒక్క రోజు కూడా విఫలం కాలే, ఒక్క రోజు కూడా వెనకంజ వెయ్యలే. ఈ రోజు నేను దేవునితో నడవను, ఎందుకంటే నాకు 3 బాగాలేదు. ఎందుకంటే ఏం కాలేదు? నేను కోరిన ఆహారం నాకు దొరకలేదు, నేను కోరిన రంగురంగు బట్టలు నాకు దొరకలేదు, లేదా నేను కోరినట్టుగా నా కుటుంబీకులు నాతో ప్రవర్తించడం లేదు. కాబట్టి ఈ రోజు నేను దేవునితో నడవను అని మూడీగా ఉండి మనసు పాడు చేసుకొని హానోకు ఏం చేసిండు? చెప్పాలా? దేవునితో నడవటం మానేసిందా? ఆయన పూర్తి జీవితం ఏంది? 365 రోజులు. 365 రోజులు. సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయమ్మా? అడిగా, అంతేనా? సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? మరి ఈయన బ్రతికింది ఎన్ని రోజులు? 365 రోజులు. అంటే అర్థం ఏంటిది? ప్రతిరోజు దేవునితో ఏం చేస్తున్నా? పుట్టినది మొదలుకొని ఆయన జ్ఞానం వచ్చినప్పటి నుంచి మనం చూస్తే 65 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నంట? దేవునితో నడవటం. బాల్యము నుంచి దేవుని గురించి తెలుసుకున్నాడు. ఎప్పుడైతే తెలుసుకున్న తర్వాత నుంచి దేవునితో నడవటం ఆయన ఏం చేయలేదు, మానలేదు. చూడండి, అట్లాగే ఈరోజు ఏం కావాలి? దేవునితో నడవటానికి ఏం లేదు, లీవ్ లేదు, హాలిడే లేదు. నువ్వు పని చేయకుండా ఇంట్లో కూర్చోవడానికి నీకు సెలవు కావాలేమో, కానీ దేవునితో నడవటానికి ఏం లేదు సెలవు. అందుకే సెలవులు పెట్టొద్దు. ఈరోజు చాలా మంది డుమ్మాలు కొడుతారు. అర్థమవుతుందా? డుమ్మాలు కొడు. ఎందుకు డుమ్మాలు? ఏం డుమ్మాలు? దేవునితో నడిచే విషయంలో డుమ్మా. ఏం డుమ్మా? ఆదివారం రోజు హుషారుగా ఉంటాం, పౌడర్ రాసుకొని వస్తాం, బ్యాగ్ వేసుకొని వస్తాం, స్కూల్ పిల్లలు పోయినట్టు వస్తాం, వచ్చినాక బైబుల్ పడతాం, హల్లెలూయా స్తోత్రం అంటాం. ఏమంట? ఆ రోజు మాత్రం హాజరీ బాగానే ముందు కూర్చొని హాజరీ వేయించుకుంటాం. ఓ దేవా, నేను నడుస్తా, నీతో గడుపుతా, నువ్వు లేకపోతే నేను లేను, నేను లేకపోతే నువ్వే, ఇది అది అని అంటాం. తర్వాత మళ్ళీ సోమవారం కల్లా ఏమవుతుంది? ఏదో కిరికిరి ఏదో ఒకటి అయ్యేసరికి వెంటనే ఏమైపోతుంది? దుమ్మ. ఈ రోజు నేను దేవునితో నడవను, దేవుడు నాకేమిచ్చిండు, దేవుడు నాకేం చేసిండు, దేవుడు నాకు ఇంకా అన్యాయమే చేస్తున్నాడు, నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నా ప్రార్థన వింటలేడు చూడు అనేనా అని చెప్పి ఆ రోజు ఏం చేస్తాం? సోమవారం రోజు డుమ్మ. పోనీ మంగళవారం రోజైనా వీళ్ళు హాజరు చేయించుకున్నా అంటే మంగళవారం రోజు కూడా ఏంటిది? డుమ్మ. పోనీ బుధవారం అయినా ఏం చేద్దాం? అప్పుడు కూడా ఏంటంట?
అప్పుడు కూడా ఏదో ఒకటి వస్తుంది, మళ్ళీ ఆ రోజు దొమ్మ, మళ్ళీ ఎప్పటికీ సై అవుతాం? శనివారం రోజు సాయంత్రం నుంచి స్టార్ట్ అవుతుంది. రేపు స్కూల్కి పోవాలి, రేపు ప్రార్థన పోవాలి. ఎందుకు? ఎవరు వస్తున్నారు? పాస్టర్ అయ్యి వస్తాడు. ఏం కావాలి? శనివారం సాయంత్రం నుంచి ఏం కావాలి? హాజరు చేయించుకోనికి, సండే రోజు హాజరు చేయించుకోవడానికి ఏం కావాలి? రెడీ కావాలి. అర్థమవుతుందా? అందుకే ఈరోజు చాలా మంది ఏం చేస్తారు? డుమ్మాల మీద డుమ్మాలే. అందుకే వీళ్ళు దేవునితో నడిచే, ఒకసారి దేవునితో నడిచే వీళ్ళు ఎవరు రోజు దేవునితో నడుస్తున్నారు అని ఒకసారి మనం లిస్ట్ రాస్తే డుమ్మాలు ఎక్కువ ఎవరు ఉంటాయి? ఏమో పాస్టర్ ఎవరు ఉంటాయో ఉండవు, కానీ నావైతే ఉండవు. ఎందుకంటే నేను రోజు దేవునితో నడుస్తా. అంతేనా? ఉన్నారా? రోజు దేవునితో నడిచేటోళ్ళు ఉన్నారా? వారానికి ఒకసారి నడిచేటోళ్ళు ఉన్నారా? కొంతమంది అయితే వారానికి ఒకసారి కూడా కాదు, సంవత్సరానికి ఒకసారి క్రిస్మస్ రోజు. క్రిస్మస్ రావాలి ఇప్పుడు. అందుకే నవంబర్, డిసెంబర్ రాగానే డిసెంబర్లో మినీ క్రిస్మస్, సెమీ క్రిస్మస్, ఆ క్రిస్మస్, ఈ క్రిస్మస్ అనగానే ఆ మీటింగ్లు అన్నిటికీ హాజరు చేయించుకుంటాం. ఎందుకు? సంవత్సరానికి ఒకసారి దేవునితో నడిచేవాళ్ళు, పండుగలు పబ్బాలకు దేవునితో నడిచేటోళ్ళు, లేదా స్పెషల్ మీటింగ్ పెట్టినప్పుడు దేవునితో నడిచేటోళ్ళు. అనా రోజు నడిచేటోళ్ళు కాదు. రోజు నడిచే ఏం లేదు, ఓపిక సహనం లేదు. రోజు నడిచే మనసు, సమర్పణ, నిశ్చయత లేదు. అందుకే ఈ రోజు ఏం కావాలి? డుమ్మాలు కొట్టుకుంటూ పోతావా, లేకపోతే హాజరు చేయించుకుంటావా? రోజు ఎక్కడ కూర్చొని హాజరు చేయించుకోవడం చాలా ఈజీ. ఎక్కడ కూర్చొని హాజరు చేయించుకోవడం చాలా ఈజీ. పాస్టర్ అయ్యా నా పేరు కూడా రాసుకో, నువ్వు కూడా ప్రార్థన చేసినప్పుడు నాకు యేసు ప్రభుకి చెప్పు, నేను కూడా వచ్చినా అని నేను చెప్తా, నువ్వు కూడా చెప్పు అనా. ఇక్కడ వేయించుకున్నాను. తర్వాత పాస్టర్ ఏమైతాడు? ఎక్కడ పోతాడు? వాళ్ళ ఇంటికి పోతాడు, నువ్వు మీ ఇంట్లో ఉంటావు. ఇప్పుడు అసలు పరీక్ష. ఈ పరీక్ష ఏంటిదంటే, ఈ రోజు నువ్వు దేవునితో నడుస్తావా, నడవవా? ఏదైనా కానీ, ఏదైనా అనారోగ్యమే రాని, ఆర్థిక ఇబ్బందులు ఎదురు కానీ, లేదా వాళ్ళు వీళ్ళు వచ్చి ఏమన్నా మాటలనని, లేదా ఎవరైనా కోపం చేయని, లేదా నీకే ఏదన్నా ఏ రకమైన పరిస్థితి వచ్చినా నీవు ఒకటే నిశ్చయిత కలిగి ఉండాలి, నేను ప్రతిరోజు నా దేవునితో నడుస్తా. ఆనోకు జీవితం 365 సంవత్సరాలు. మన క్యాలెండర్లు ఎన్ని ఉన్నాయి? 365 రోజులు. అంటే అర్థం ఏంటిది? ఆయన జీవితం మనకేం నేర్పిస్తుంది? ప్రతిరోజు దేవునితో నడవటం నేర్పిస్తుంది. అందుకే వాక్యానుసారంగా నడవటం అనేది, అందుకే భక్తుడు కూడా ఏమంటున్నాడు? మాటికి ఏమంటున్నాడు? నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకొనుచున్నాను, నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, నీ వాక్యములను అనుసరించి నడుచుకుందునని ఏం చేశాను? నేను నిశ్చయించుకున్నాను. చూడండి, అంటే వాక్య ప్రకారంగా ప్రతిరోజు నడిచే ధన్యతను దేవుడు మనకు ఇస్తున్నాడు. అందుకే ఇప్పుడు వాక్య ప్రకారం ప్రతిరోజు నడవటానికి ఏం కావాలి? నిశ్చయం తీసుకోవాలి, సమర్పణ చేసుకోవాలి. ఏం కావాలి? సమర్పణ చేసుకోవాలి. అందుకే ప్రతిరోజు నడవాలి. ఎప్పుడెప్పుడు? ఆదివారం సాయంత్రమే కాదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరన్నా ఎట్లా ఉన్నారు చూడు, ఎంత ముద్దుగా ఉన్నారు చూడు అబ్బాయి. చూడు ఈ అబ్బాయి, చూడు ఇంకెంత ముద్దుగా ఉంటాడు. లేదా అందరూ అమాయకులే, అందరికి ఏమి తెలియదు, మాకేం తెలియదు, నోట్ల నాకే లేదు, మా కోపమే. అందరూ అమాయకంగా ఉంటారు. ప్రార్థన అయిపోయినాక ప్రార్థన అయిపోయినాక చూడాలి, ఇలా నాలుగు ఎట్లుంటది? పాము నాలుగు ఎట్లుంటది చూడాలి. అట్లనే ఎప్పుడు చూసి ఏముంటుంది? నాలుక బయటికే కదా. నాలుగు అంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళు. అందుకే వాక్యం, విస్తారమైన మాటలో దోషం ఉండక, మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదే. విస్తారంగా మాట్లాడటం వల్ల ఏం కలుగుతుంది? దోషములు దొర్లుతాయి. అంటే తప్పుడు మాటలు, చెడ్డ మాటలు వచ్చి నీ జీవితం ఏమవుతుంది? అపవిత్రమైందంటే ఆ రోజు దేవునితో నడవటం అనే వరాన్ని, లేదా ఆ ధన్యతను కోల్పోతావు. అందుకే ఏం చేయాలి? ఎంతవరకు మాట్లాడాలి? ఎంత అవసరం ఉందో అంతే మాట్లాడాలి. అవసరాన్ని మించి మాట్లాడినావు అనుకో, అందుకే అవసరాన్ని మించి మాట్లాడితే ఏమవుతుంది? ఏదో ఒక మాట నొల్లికి దారి ఇస్తుంది కదా. ఏదో ఒకటి
వాళ్ళకన్నా దొరుకుతుంది, నీకన్నా దొరుకుతుంది. మొత్తం తల పోయింది, బాడీ అంతా పోయింది, తోక దొరుకుతుంది నీకు. ఏదో ఒకటి దొరుకుతా లేదా? దొరికిన తర్వాత దాన్ని పట్టుకొని ఏం చేస్తాం? గొడవలు అయితే కావా? దేంతో అవుతున్నాయి? మాటలు. దేంతో అవుతున్నాయి? అందుకే ఏం కావాలి? విస్తారమైన మాటలు ఏమైతాయంట? కలహాలకు దారి తీస్తాయి, అపరాధాలకు దారి తీస్తాయి, దోషములకు దారి తీస్తాయి. అందుకే ఈరోజు ఏం కావాలి? ఏం చేయాలి? ప్రతిరోజు దేవునితో నడిచే విషయంలో ఏం కావాలి? హాజరు చేయించుకోవాలి. హల్లెలూయా. అందుకే ఏం కావాలి? ఒక పేపర్ తీసుకోవాలి. పేపర్ తీసుకొని ఏం చేయాలి? ఈరోజు ఇప్పుడు ఉదాహరణకి ఇట్లుందనుకో, పేపర్ తీసుకొని ఏం చేయాలి? రోజు వేసుకో, డేట్ వేసుకో, రోజు ఇట్లా ఒక క్యాలెండర్ లాగా ఏం చేసుకో, పేపర్ మీద వేసుకొని ఏం చేయాలి? ఈ రోజు నేను దేవునితో నడిచినా లేదా అనేది నువ్వు చూసుకొని, ఒకవేళ నడిచినట్టుగా ఉంటే అప్పుడు ఏం చేయాలి? టిక్ పెట్టుకోవాలి. లేదా ఎక్కడైనా దేవునితో నడవటంలో విఫలమవుతున్నా అంటే దాన్ని నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకొని, ప్రభా ఈ విషయంలో నీతో నడవటంలో నేనేమవుతున్నా? ఫెయిల్ అయిపోతున్నా, కాబట్టి ఈ విషయంలో నాకేం కావాలి? జయం కావాలి, విడుదల కావాలి. అట్లా ప్రార్థన చేయాలి. మనకి ఎట్లుంటది? ఈ రోజు నువ్వు ఎన్ని రోజుల నుంచి దేవునితో నడుస్తున్నావు అంటే ఏమో మాకేం తెలుసు. ఎందుకంటే మనం దేవునితో నడిచేది నడవంది మనకు సంబంధం లేదు. మనకు సంబంధం. అందుకే ఏం చేయాలి? రోజు మనం ఏం చేయాలి? ఏం రాసుకోవాలి? అదే అక్టోబర్ నెల స్టార్ట్ అయింది కదా, 5వ తారీఖు వచ్చింది కదా, ఇంకా 6వ తారీఖు నుంచి రాసుకో. 6వ తారీఖు రాసుకొని అక్టోబర్ నెల 6వ తారీఖున 2025న నేను దేవునితో నడిచినా నడవలేదా? పోనీ నడవకపోవడానికి కారణాలు ఏంటి? రాసుకో. అట్లా రాసుకుంటే నీకేమైతుంది? నీకంటూ ఒక ఏమైతుంది? పిక్చర్, నీకంటూ ఒక అవగాహన వస్తుంది. మనకి ఎట్లుంటది? రాసుడు లేదు, ఏమీ లేదు అనా? రాసుడు ఉండదు, ఏముండదు. అందుకే ఈరోజు అట్లా నిర్లక్ష్యంగా ఉన్నందుకే దుమ్మాలు ఎక్కువ అవుతున్నాయి. దేవునితో నడిచే విషయంలో ఏమవుతున్నాయి? దుమ్మాలు అనా? అంటే హాజరీ లెవెల్ చూస్తే ఎవరిది ఎక్కువ ఉంటుంది, ఎవరు తక్కువ ఉంటుంది చెప్పండి. ఇక్కడ ఎంతమంది హాజరీ ఎవరిది ఎక్కువ ఉంటుంది చెప్పండి. గుడ్ స్టూడెంట్స్ ఎవరు ఇక్కడ? యేసు ప్రభుని వెంబడించడంలో, ఆయన మార్గంలో నడవటంలో, వాక్య ప్రకారం నడవటంలో ఎవరు గుడ్? గుడ్డా బ్యాడా? గుడ్ ఉన్నారా? ఎవరన్నా గుడ్ స్టూడెంట్స్ ఉన్నారా? మరి ఎప్పుడైతాం? ఎవరు నీకు అడ్డం? నువ్వు దేవునితో నడవాలనుకున్నప్పుడు ఎవ్వరు కూడా నిన్ను ఏం చేయలేరు, ఆటంకపరచలేరు. నువ్వు అరణ్యంలో ఉండి కూడా దేవునితో నడవచ్చు, పట్టణంలో ఉండి కూడా దేవునితో నడవచ్చు, ఊరిలో ఉండి కూడా దేవునితో నడవచ్చు, నువ్వు ఇంట్లో ఉండి కూడా దేవునితో నడవచ్చు, నువ్వు పొలంలో ఉండి కూడా దేవునితో నడవచ్చు. దేవునితో నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు నడవచ్చు. అందుకే రోజు ఏం చేయాలి? ఒక నిశ్చయత తీసుకోవాలి. ఏమనాలి? ఈ రోజు నేను దేవునితో నడుస్తా, ఈ రోజు నా దేవునితో నడుస్తా, ఈ రోజు వాక్యానుసారంగా నడుస్తా అని నిర్ణయం తీసుకోవాలి. మరి మనం ఎట్లుంటాం? తెలిసిన వాళ్ళు ఉంటే, మన చుట్టూ తెలిసిన వాళ్ళు ఉంటే మంచి మర్యాదగా, మంచిగా, బుద్ధిగా ఉంటాం. తర్వాత ఎవరు లేరనుకో, అప్పుడు మనం ఏమైపోతాం? చూసిరా అపరిచితుడు సినిమా చూసిరా? అమ్మో పాస్టర్ సినిమాల గురించి చెప్తున్నాడు అంటున్నాడు. చూసిరా? ఒకసారి ఏమో అమాయకుడు ఉంటే ఇంకోసారి ఎట్లుంటాడు అలా. అది ఎందుకు ఆ మాట చెప్తున్నా? ఎందుకంటే మనం కూడా అపరిచితులమే. అది సినిమా, ఇది రియల్. మనం కూడా అపరిచితులు లాగానే ఏం చేస్తాం? ప్రార్థనకు వచ్చినప్పుడు అమాయకంగా ఉంటాం, బంధువులందరూ ఉన్నప్పుడు అమాయకంగా ఉంటాం, పాస్టర్ ఉన్నప్పుడు అమాయకంగా ఉంటాం, తర్వాత విశ్వాసులు ఉన్నప్పుడు అనమాయకంగా ఉంటాం, తర్వాత ఎవరు లేకపోయేసరికి అసలు రంగు బయటికి. మరి వీళ్ళని ఏమనాలి? అర్థమవుతుందా లేదా? వీళ్ళ పేరేంటి? ఆయన సినిమాలో ఏం చేసిండు? యాక్టింగ్ చేసిండు. జీవితంలోనే వీళ్ళు ఏం చేస్తున్నారు? అందుకే అట్లాంటి జీవితం వద్దు. అందుకే ఏమనాలా? ఎవరు ఉండకపోని, ఎవరు అనకపోని, ఎవరు నన్ను ఇష్టపడకపోని, ఎవరు నన్ను మెచ్చుకోకపోని, రైటా, నేను దేవునితో నడుస్తా. నన్ను చూసేటోళ్ళు ఎవరు లేకపోయినా నేను దేవునితో నడుస్తా. హల్లెలూయా. అలాంటి నిశ్చయత, అలాంటి సమర్పణ ఉంటే అప్పుడు ఏమవుతుంది? ప్రతిరోజు నువ్వు ఎవరితో నడుస్తావు?
ప్రతిరోజు నువ్వు ఎవరితో నడుస్తావు అనా? అప్పుడు చూడు ఆనందం ఎట్లా ఉంటుంది. ఈ రోజు నీకు ఆనందం లేకపోవడం కారణం ఏంటిది? దేవునితో నడవని కారణాన్ని బట్టి. లోకంతో నడవాలనుకుంటున్నావు, మనుషులతో నడవాలనుకుంటున్నావు, లోకపు ఆచారాలతో నడవాలి, నీ కోరికలతో నడవాలను. ఈ రకమైన మార్గాన్ని నువ్వు ఎన్నుకున్నందుకే నీకు నెమ్మది. నానా బాధల చేత, నానా ఇబ్బందుల చేత నిన్ను నువ్వేం చేసుకుంటున్నా, గాయపరుచుకునే పరిస్థితి. అందుకే ఈరోజు ఏం చేయాలి? లోకంతో నడవాలా? లోకంతో నడిస్తే లోకం మనం ఏం చేస్తుంది? మాయ చేస్తుంది. లోకం ఏం చేస్తుంది? మాయ చేస్తుంది. నీకేదో చూపిస్తుంది, నీకు జరిగేది ఒకటి, చూపించింది ఒకటి. వాళ్ళు చేసేది ఒకటి, కానీ నీకు చూపించేది నువ్వేమనుకుంటావు? ఈ లోకానికి ఆకర్షితమై ఈ లోకము నాకేమైతుంది, నాకు మేలే చేస్తుంది అనుకుంటావు. కానీ లోకం ఇంతవరకు ఎవరిని ఏం చేయలేదు, ఎవరికి మేలు చేయలేదు. లోకం మోసమే చేసింది. లోకస్తులు మోసమే చేస్తారు. వాళ్ళు ఉన్నదే ఎన్లా మోసంలా. మోసంలో ఉన్నోళ్ళు మోసమే చేస్తారు. న్యాయము అన్యాయస్తులు అన్యాయమే చేస్తారు, న్యాయము చెయ్యరు. ద్వేషించేటోళ్ళు ద్వేషిస్తారు కానీ వాళ్ళు ప్రేమించలేరు. ప్రేమించినట్టుగా నటిస్తారు కానీ వాళ్ళు నిజానికి ప్రేమించేవారు కాదు. అందుకే లోకాన్ని అనుసరించొద్దు. నువ్వెవరివైనా, ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా సరే ఒకటే గుర్తుపెట్టు, దేవునితో నడిచిన వాళ్ళు ఎవరు పాడగాలి, ఎవరి జీవితం నాశనం కాలే. వారి జీవితం బాగా కావడమే కాకుండా వారి జీవితం అనేకులకు ఏముంది, ఒక ఆదర్శంగా, ఒక ఎగ్జాంపుల్ గా ఉండే ఆ రకంగా బతకాలి. అప్పుడు మనం తలెత్తుకొని తిరుగుతాం. అప్పుడు మనం ఏమవుతాం? అతిశయంతో, ఆనందంతో బతకగలుగుతాం. ఒకవేళ లోకాన్ని అనుసరించి లోకం మాయలో పడిపోతే అప్పుడు ఏమవుతుంది? లోకం నీకు చేసిన దానికి నువ్వేమేంగా నువ్వు చేసిన పాపాలకు, నువ్వు చేసిన నీచపు క్రియలకు నువ్వు తలదించుకొని జీవితాంతం తలదించుకొని జీవించాల్సి వస్తుంది. జీవితాంతం తలదించుకొని, తల దాచుకొని జీవించాల్సి వస్తుంది. అందుకే ఇప్పుడు ఏం చేయాలి? ప్రతిరోజు ఎవరితో నడవాలి? ప్రతిరోజు ఎవరితో నడవాలి? ఒకవేళ మీకు క్యాలెండర్ ఉంది, మీకు ఒకవేళ పేపర్ మీద డేట్లు రాసుకునే ఓపిక కూడా లేకపోతే ఆ క్యాలెండర్ మీద టిక్కన పెట్టుకోండి. టిక్కన పెట్టుకో. కనీసం 6 తారీఖు టిక్కు పెట్టి, ఇట్లా ఈ రోజు నేను దేవునితో నడిచినా, నా హాజరీ అయ్యింది. సరే, దేవునితో నడవలేకపోతే ఏ విషయంలో నడవలేకపోయినావు రాయ్. పొద్దు నుంచి ఎన్ని గంటల దాకా దేవునితో నడవగలిగినావు, దేవుని వాక్య ప్రకారం ఉండగలిగినావు రాసుకో. అని మనం ఏం చేస్తాం? అందుకే ఈ రోజు నుంచి ఏం చేద్దాం చెప్పండి? ప్రతిరోజు దేవునితో నడవటానికి ఎవరైనా ఆటంకమా? ఎవరు కాదు. నీకు పట్టుదల లేక నువ్వు నడవు. నీవు నిశ్చయించుకుంటే, నువ్వు పట్టుదల కలిగి ఉంటే, నీవు దేవునితో నడవకుండా సాతాను రాజ్యమంతా దిగి వచ్చి దుష్టాత్మల సైన్యమంతా వచ్చినా కూడా నేనేం చేయలేదు. లోకమంతా ఏకమైనా నేనేం చేయలేదు. అవునా కదా? దానికి ఎగ్జాంపుల్ ఎవరు? హానోకు. దానికి ఎగ్జాంపుల్ ఎవరు? యోసేపు. దానికి ఎగ్జాంపుల్ ఎవరు? షద్రక్, మేషక్, అబేద్నెగోలు. దానికి ఎగ్జాంపుల్ ఎవరు? దానియేలు. దానికి ఎగ్జాంపుల్ ఎవరు? అపోస్తలులు, యేసు ప్రభు. ఎంతమంది భూమి మీద మనలాగే ఇదే శరీరంలో ఉండి, మనుషుల మధ్యలో ఉండి, దేవునితో నడిచి, దేవుని చిత్తాన్ని నెరవేర్చి, దేవుని ఆజ్ఞలు గైకొని వాళ్ళు చూపించారు ఇది సాధ్యము, ఇది సాధ్యం. అందుకే ఈ రోజు ఏం కావాలంట? నువ్వెక్కడున్నా సరే గుర్తుపెట్టుకో, దేవునితో నడిస్తే నీ జీవితం ఆనందకరంగా. దేవునితో నడిస్తే నీ జీవితం ఎట్లుంటది? ఆనందకరంగా. ఈ రోజు నువ్వు దుఃఖపడటానికి కారణం ఏంటిది? నీ కోరికలు. ఈ రోజు నువ్వు దుఃఖపడటానికి కారణం ఏంటిది? నువ్వు నమ్ముకున్న లోకం. ఈ రోజు నువ్వు దుఃఖపడటానికి కారణం ఏంటిది? నువ్వు నమ్ముకున్న పాపపు క్రియలు. ఆ క్రియల ద్వారా సుఖం దొరుకుతుంది, సంతోషం కలుగుతుంది అనుకున్నా, కానీ దొరకదు. అంతా మోసము, మాయ. అందుకే ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలి? అర్థమైందా? కాలేదా? దేవునితో ఏం కావాలి? హల్లెలూయా. ప్రతిరోజు. అందుకే వచ్చే వారం నేనేం చేస్తా? హాజరీ అడుగుతా. వచ్చే వారం ఏం చేస్తా? హాజరీ అడుగుతా. ఎవరు ఈ దేవునితో అమ్మ ఉంటుందో ఉండదో? సిస్టర్ ఉంటావా వచ్చే వారం? ఏమో. సరే. వీళ్ళు అందుకే ఏం కావాలి? ఏమడుగుతా? ఏం హాజరీ? సోమవారం నుంచి శనివారం వరకు. ఆదివారం సాయంత్రం నేను వస్తా. ఆదివారం వదిలిపోయి ఆదివారం సాయంత్రం వస్తా. సోమవారం నుంచి శనివారం వరకు నువ్వు దేవునితో ఎన్ని రోజులు నడిచినవు? అడిగినప్పుడు ఏం చేస్తా
చెప్పగలుగుతారా చెప్పలేరా? చెప్పగలుగుతారా చెప్పలేరా? ఇంట్రెస్ట్ పెడితే చెప్పగలుగుతాం. అందుకే ఏ రోజుకి ఆ రోజు ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. నేను ఎక్కడ దేవునితో నడుస్తున్నా లేదా? వాక్య ప్రకారం ఉంటున్నా లేదా? ఏ పాపం చేయకుండా పరిశుద్ధంగా దేవునిలో జీవిస్తున్నా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా దేవునితో నడవటంలో విఫలమైపోయినామంటే ఆ రోజు ఏం కాలేదు? దేవునితో నడవలేదు అనేది మనం ఏం చేసుకోవాలి? పాయింట్అవుట్ చేసుకోవాలి. అందుకే వచ్చే వారం ఏముంటది? హాజరీ ఉంటది. నడుస్తారా? వచ్చే వారం కల్లా మంచిగా దేవునితో నడుస్తారా? నేను బలవంతం చేయాలా? ఎవరు బలవంతం చేసినా నీకు నడవాలని లేకపోతే అర్థమవుతుందా? చెప్పా నువ్వెందుకు ఎండలేదు అంటే గడ్డి పూస నాకు అడ్డం వచ్చాను అన్నది. అనా అంటే ఏమంట? ఎండనోళ్ళకి మనసు లేని వాళ్ళకి ఏది చాలు? చెట్లు చేమలు అవసరం లేదు, ఏం కావాలి? ఉట్టి గడ్డి పూస చాలు. వీళ్ళకి ఎండ నీకేం లేదు. అర్థమవుతుందా? అట్లాగే వీళ్ళకి దేవునితో నడవాలని లేని వాళ్ళకి ఏముంటది? ఏదో ఒక చిన్న అసలు కారణమే కాకపోవచ్చు, అయినా కూడా దాన్ని ఏదో ఒక కారణంగా చేస్తాం. చేసేయమంటూ నేను దేవునితో నడవాలనుకున్నా, కానీ ఈ కారణాన్ని బట్టి నేను దేవునితో నడవలేకపోయాను. అందుకే వచ్చే వారం ఏమైతుంది? వచ్చే వారం ఆదివారం ఏమైతే దేవుని చిత్తమైతే హాజరు తీసుకుంటాం. ఎంతమంది దేవునితో నడిచారో చూద్దాం. ఎంతమంది దేవునితో నడుస్తారో చూద్దామా వద్దా? ఆబ్సెంట్ అయితే ఏం కొట్టను అనా, నేను టీచర్ని కాదు. ఆబ్సెంట్ అయిన వాళ్ళ కోసం ఇంకొంచెం ఎక్కువ చేస్తాం ప్రార్థన. ప్రభు వీళ్ళు ఊకే ఆబ్సెంట్ అవుతున్నారు, నీతో నడవటంలో విఫలమవుతున్నారు, వీళ్ళని కొంచెం కరుణించు తండ్రి అని ప్రార్థన చేస్తాం. చేయాలా వద్దా? చేద్దామా ప్రార్థన? అందరికి అయిపోయింది, అలసట అయిపోయింది. ప్రయాణం పొద్దున్న నుంచి ప్రయాణం చేస్తూ ఆడి నుంచి ఆడికి, ఆడి నుంచి ఈడికి, ఈ నుంచి ఈడికి ప్రయాణం చేసి అలసిపోయిందాం. నేను మీరేం వాక్యం విని మీరు అలసిపోయారు. చాలయ్యా పాస్టర్ అయ్యా, చాలయ్యా, ఇంకా ఇన్లేనయ్యా, టైం అయిపోతాంది, లోపల కడుపులు ఏమైతుంది, ఆకలి అవుతాంది అనా. అందుకే చేద్దాం ప్రార్థన. చల్ కళ్ళు మూసుకో. దేవుడి ముందు నిజాయితీగా మన జీవితాన్ని పరిశీలించుకుంటూ, హల్లెలూయా. ఇది చాలా గంభీరమైన విషయం. ఇది చాలా గంభీరమైన విషయం. దేవుణ్ణి ఎరిగితే సరిపోదు. యేసు ప్రభు నాకు తెలుసు, నా దేవుడు తెలుసు, యేసు ప్రభు పలానా, యేసు ప్రభు ఈ జ్ఞానం ఉంటే సరిపోదు. నీకు ఆయన తెలుసుంటే, లేదా ఆయన నువ్వు ఎరిగి ఉంటే ఆయనతో నడుస్తా, ఆయనతో సమయాన్ని గడుపుతా. ఆయనతో నడవకుండా ఉండలేవు. కీర్తనాకారుడు ఏమంటున్నాడు? నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను, నీ ఉపదేశమును అనుసరించి నడుచుకొనుచున్నాను, నీ వాక్యమును అనుసరించి నడుచుకుందునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. ఇది మనకు దేవుడిచ్చిన వరం. ఆత్మ వరాలు ఇతరుల కోసం, కానీ ఇది మన కోసం ఇచ్చిన గొప్ప వరం. మన కోసం దేవుడిచ్చిన ఉచితమైన వరం, ధన్యకరమైన వరం. కాబట్టి నోరు తెరిచి దేవుని ముందు ఈరోజు ఎంతమంది సమర్పించుకుంటా? ప్రభు, 365 రోజులు నీతో నేను నడుస్తాను. నేను ప్రతిరోజు హాజరీ వేయించుకొని నమ్మకంగా నీతో నడిచే జీవితాన్ని జీవిస్తాను. నీకు నాకు అడ్డుగా ఏ పాపానికి చోటివ్వను, ఏ దుష్ట క్రియలకు నేను చోటివ్వను, లోకానికి, లోకపు సంబంధమైన వాటికి నేను చోటివ్వను. నీ అడుగు వేస్తూ నేను నడుస్తాను. నీ చెయ్యి పట్టుకొని నేను నడుస్తాను. ఒక తండ్రి చెయ్యి కుమారుడు పట్టుకొని నడిచినట్టుగా నేను నీ చెయ్యి పట్టుకున్నాను. నా పరలోకపు తండ్రివి నీవే, నా తండ్రివైనా, నా తల్లివైనా, నా అన్నవైనా సరే, నా సర్వం నువ్వే తండ్రి. నీ చెయ్యి పట్టుకొని నేను నడుస్తాను. నువ్వు సమర్పించుకో. చూడు ఎంత గొప్ప ఆనందం కలుగుతుందో. ఈరోజు నీ బాధల్లా దేవునితో నడవని కారణాన్ని బట్టి నీకు ఈ పరిస్థితి. దేవునితో నడిస్తే ఎంత తృప్తి ఉంటుంది, ఎంత ఆనందం ఉంటుంది, ఎంత సంతోషం ఉంటుంది. అది ఈ లోకం ఇవ్వలేదు నీకు. ఈ లోకస్తులు నీకు ఇయ్యలేరు. ఈ లోకంలో ఎవరూ నీకు ఎంత తృప్తి, ఇంత గొప్ప ఆనందాన్ని ఇవ్వలేరు. నువ్వు దేవునితో నడిస్తేనే అది నీకు కలుగుతుంది. దేవునితో ఉంటేనే నీకు ఆ తృప్తి, ఆ ఆనందం, ఆ అతిశయం.
ఏమున్నా లేకున్నా గొప్ప ఆనందం కలిగి ఉంటా. నీ ముఖము మహిమతో నిండుకొని ఉంటుంది. ప్రతిరోజు దేవునితో నడవటం లక్ష్యంగా పెట్టుకొని జీవిద్దాం. దయచేసి ప్రతిరోజు దేవునితో నడిచే వరం ఏదైతే ఉందో ఆ వరాన్ని మనం కాపాడుకుందాం. హనోకు జీవితాన్ని గొప్ప ఉదాహరణగా తీసుకున్నా, గొప్ప లక్ష్యంగా పెట్టుకున్నా. సమయం ఎక్కువగా లేదు.